జిల్లా న్యూజివీడు నియోజకవర్గం న్యూజివీడులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 2022ను రద్దు చేయాలని కోరుతూ విధులకు హాజరు కాకుండా నిరసన తెలియజేస్తూ రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులైన వై హరిబాబు, బోగోలు చంద్రశేఖర్, గోళ్ల ప్రసాదరావు, రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గంట పాపారావులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ యాక్ట్ వలన భూ యజమానులు చాలా నష్టపోతారని, ఇది ప్రజా వ్యతిరేక చట్టమని, గత 15 రోజుల నుండి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యాక్ట్ ను రద్దు చేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి శ్రీనివాస్ రెడ్డి, క్రాంతి, వి సుధాకర్ రాజ్ కుమార్, ఎన్బిబి కుమార్, ఎల్సిహెచ్ వెంకటేశ్వరరావు, జేడి గాంధీ, మన్నెం రమేష్, ఫరూక్, పి లక్ష్మణరావు, మధురై శంకర్, సత్యప్రకాష్, కేఈహెచ్ ప్రసాద్, నరసింహారావు గుమాస్తా పాల్గొని తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, రద్దు చేయాలి ప్రజల ఆస్తులను హరించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, రద్దు చేయాలి ప్రజల ఆస్తులను హరించే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, రద్దు చేయాలి ప్రజల ఆస్తులను హరించే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, రద్దు చేయాలి ప్రజల హక్కులను హరించే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, రద్దు చేయాలి ప్రజల హక్కులను హరించే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, రద్దు చేయాలి ప్రజల ఆస్తులను హరించే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, రద్దు చేయాలి ఆస్తులను హరించే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను. వర్ధిల్లాలి న్యాయవాదుల ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ప్రజా సంఘాల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే భూ హక్కు చట్టం 2022. దాన్ని మొన్న అక్టోబర్ 31 నుంచి కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రజల వ్యతిరేక చట్టం. ఎందుకంటే ఈ చట్ట ప్రకారం భూములకు సంబంధించి ఏవైనా తగాదాలు కానీ హక్కుల విషయాలు కానీ సంబంధించి పూర్వం మరి కోర్టులో మనం దావాలు దాఖలు చేసుకుంటే కోర్టులు సాక్ష్యాలను విచారించి రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసినటువంటి రకరకాల చట్టాలను పరిశీలించి అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను పరిశీలించి న్యాయం జరిగేలా చూసేవి పార్టీలకి. కానీ ఇక్కడ కొత్త చట్ట ప్రకారం ఏంటంటే మరి ఎంఆర్ఓ గారికి అంటే టైటిలింగ్ ఆఫీసర్ని అనేదాన్ని ఒక ఏర్పాటు చేస్తారని, ఆ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరో కాదు ఎంఆర్ఓ గారని మాకు తెలిసింది. మరి మనకి తెలుసు మరి ఎంఆర్ఓ ఆఫీసులో మనం రకరకాల కేసులు దాఖలు చేస్తున్నప్పుడు మనం అక్కడ ఏం జరుగుతుందో మరి ఎన్ని ప్రలోభాలకి లోనవుతున్నారో వాళ్ళు తెలుసు. అలానే చట్టాలను రూపొందించేది ఒక బాగా చదువుకున్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు ఎన్నో పరిశీలించి చట్టాలను రూపొందిస్తాం. మరి అలాగే జడ్జిలు, న్యాయవాదులు కూడా చదువుకొని రకరకాల చట్టాల ద్వారా అలాగే తీర్పుల ద్వారా సమస్యలను ఎలా పరిష్కరించాలనే దాని మీద వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి తీర్పులు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ఎంఆర్ఓకి మన యొక్క భూమి మీద తగాదానికి సంబంధించి ఒక ఎంఆర్ఓ గారు ఆయన తీర్పు చెప్తే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. మరి ఏదైనా తగాదా వస్తే ప్రజలకి తన భూమి మీద కానీ లేకపోతే నీరు మీద కానీ దారి మీద కానీ గాలి మీద కానీ దేని మీదైనా తగాదా వస్తే ఈ చట్ట ప్రకారం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఒక పిటిషన్ పెట్టుకుంటే ఆయన పరిష్కరిస్తాడంట. అలాగే ఆయన తర్వాత అప్పీలేట్ అధికారి. మరి ఈ చట్ట ప్రకారం ఏంటంటే మనకి భూమికి సంబంధించి ఎవరైనా సరే వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఈ భూమి నాదే అని ఏదైనా ఒక కాగితం చూపిస్తే ఆయన రిజిస్ట్రేషన్ చేస్తే ఆ భూమిని 2 సంవత్సరాల వరకు నిజమైన యజమాని ఆ యొక్క రిజిస్ట్రేషన్ చూడకపోతే దానివలన నిజమైన యజమానికి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత దాని మీద అప్పీల్ చేసుకునే అధికారం కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ చట్ట ప్రకారం ఎంఆర్ఓ గారికి దీని మీద మొత్తం పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. కోర్టుకి ఈ చట్టాలను ఈ చట్ట ప్రకారం భూమి హక్కులు కానీ దాన్ని నిర్ణయించే అధికారాన్ని తీసివేయడం జరిగింది. దీనివలన అనేక చట్టాలని రూపొందించిన అమల్లో జరగదు. ఎందుకంటే కోర్టులో మనం ఏమైనా దావాలు వేస్తే సాక్ష్య చట్టాన్ని, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ని, లిమిటేషన్ యాక్ట్ని మరి రకరకాల చట్టాలను పరిశీలించి తీర్పులు చెప్పడం జరుగుతుంది. కానీ ఎంఆర్ఓ గారు టైటిలింగ్ ఆఫీసర్ గారు మరి ఈ చట్టాలన్నీ పాటిస్తాడా? ఇంకొకటి ఏంటంటే మనం సాధారణంగా మన ఓటు ఉందో లేదో అనేది ఓటర్ల జాబితాలో చూసుకోవాలి. అలాగే రేపు ఈ చట్టం అమల్లోకి వస్తే మన యొక్క భూమి మన పేరున ఉందా లేకపోతే వేరే వాళ్ళ పేరున ఉందా అనేది మనం
వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటి, సపోజ్ మనం ఒక 10 ఎకరాలు కొని అమెరికా వెళ్ళామనుకోండి, ఆ 10 ఎకరాలకు సంబంధించి ఎవరో మన మీద ఏదో ఒక కాగితం తయారు చేసి టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కాగితం పెడితే ఆయనకి ఇచ్చేసే అధికారం ఆయనకు ఉంది. మరి అమెరికాలో అతను 2 సంవత్సరాల తర్వాత వచ్చి చూసుకుంటే అతని భూమి అతని పేరు ఉండకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ చట్ట ప్రకారం అప్పీలేట్ అధికారి దగ్గరికి అప్పీల్కి వెళ్తే ఆయన కోర్టు ఫీజు కట్టమనొచ్చు, మరి కొంత సొమ్ముని పెనాల్టీ వేయవచ్చు. మరి అది ఎంత పెనాల్టీ వేస్తాడు ఏంటో మనకు తెలియని పరిస్థితి. ఇదే కాదు, రేపు లోన్లు తీసుకోవాలన్నా, మీరు ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవ్వాలన్నా, ఏది తీసుకోవాలన్నా టైటిలింగ్ ఆఫీసర్ యొక్క పర్మిషన్ తీసుకొనే మీరు ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. ఆఖరికి ఒక కోర్టులో దాఖలు చేయాలంటే ఆ టైటిలింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇది చీకటి చట్టం, రాత్రికి రాత్రి తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టం అసెంబ్లీలో కానీ ఎటువంటి చర్చ జరపకుండా రాత్రి తీసుకొచ్చిన చట్టాలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏ చట్టాన్నైనా రూపొందించే ముందు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ చట్టం రూపొందించేటప్పుడు అలా పరిశీలించారనే దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చట్టం. ఈ చట్టం రద్దయ్యేంత వరకు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరం కూడా మేము నిరసన తెలియజేస్తున్నాం. అలాగే వివిధ ప్రజా సంఘాలు, పార్టీలు కూడా మమ్మల్ని కలుస్తున్నారు. ఈ యొక్క చట్టం గురించి మేము వివరిస్తున్నాం. ఈ చట్టం యొక్క నష్టాన్ని గురించి వాళ్ళందరికీ వివరిస్తున్నాం. ఈ చట్టం రాష్ట్ర గవర్నమెంట్ విరమించుకునే వరకు కూడా ఈ చట్టం మీద మేము పోరాడతామని మేము తెలియజేస్తున్నాం. మరి న్యూజివేడ్ న్యాయవాదులు కూడా గత 15 రోజుల నుండి వివిధ రూపాలలో తన నిరసన తెలియజేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా నిరాహార దీక్షలో కూర్చున్నారు. నిన్న కూడా వివిధ పార్టీల వారు వచ్చారు, మా సంఘీభావం తెలియజేశారు. అలాగే ఈ చట్టం యొక్క నష్టం గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. ఈరోజు కూడా కొంతమంది రైతు నాయకులు, జిల్లా రైతు సంఘం నాయకులు కూడా వచ్చారు. శంకర పాపారావు గారు, ఇంకా నరసింహరావు గారు, వీళ్ళందరూ వచ్చి మాకు సంఘీభావం తెలపడం జరిగింది. అలాగే మేము కూడా వారికి ఈ చట్టం యొక్క నష్టం గురించి మేము వివరించడం జరిగింది. వాళ్ళు కూడా చట్టం గురించి వివరించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని మేము ముందుకు సాగుతాం. ఈ చట్టం రద్దు చేసే వరకు కూడా మేము మా ఉద్యమాన్ని ఆపమని తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రైట్ టైటిలింగ్ యాక్ట్ 22 గురించి మేము దాన్ని రద్దు చేయాలని చెప్పేసి నిరసన తెలియజేస్తూ గత 2 రోజులుగా ఈ రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉన్నాము. ఈ యాక్ట్ తీసుకురావడం వలన మళ్ళీ మనం తిరోగమనం పడుతున్నాం అనేది వాస్తవంగా కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఏంటంటే రైతులు, పేదలు వాళ్ళ యొక్క భూముల్ని దొడ్డిదారిన ప్రభుత్వం తీసుకొని వాళ్ళ దగ్గర కమతం చేసే పరిస్థితుల్లో తీసుకొచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే దీనికి లీగల్ స్టాండ్ ఏమిటి అనేది కూడా ప్రశ్న. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రజలకి ఆశ హక్కు ఫండమెంటల్ రైట్గా కల్పించింది. ఆ హక్కుని భగ్నపరుస్తూ దానిని తూట్లు పొడుస్తూ ఇటువంటి చట్టాలు చేసేటువంటి అధికారం ఈ ప్రభుత్వానికి ఉండదు, అది లేదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫండమెంటల్ రైట్స్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. దాన్ని భిన్నంగా వీళ్ళు చట్టాలు చేసి ప్రజల్ని మాయమాటలతో మోసపుచ్చి వాళ్ళ యొక్క ఆస్తులను కూడా కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, దీనికి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి రెవెన్యూ ఆఫీసర్స్ని దానిలో టైటిలింగ్ ఆఫీసర్స్గా అపాయింట్ చేస్తామని చెప్పేసి ల్యాండ్ యొక్క టైటిల్ని డిసైడ్ చేయవలసింది సివిల్ కోర్టు. దానికి ఒక ఇష్యూ ఉంటే, ఒక డిస్ప్యూట్ ఉంటే దానికి అనేక చట్టాలు కలిసి ఉంటాయి. ఆ ఇష్యూస్ మొత్తం కూడా డిసైడ్ చేయవలసింది కోర్టు చేయాలి. అలాంటిది రెవెన్యూ అధికారులని ఒక అథారిటీగా అపాయింట్ చేసి వాళ్ళు డిసైడ్ చేయడం అనేది అది సమంజసం కాదు. అంతేకాదు, వాళ్ళకి వివిధ చట్టాల గురించి వాళ్ళకి నాలెడ్జ్ సరిపడినంత ఉండదు. అలాగే వాళ్ళు సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో కాకుండా వాళ్ళు ఈ అథారిటీ అనేది టైటిలింగ్ సర్టిఫికేట్ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. అది సివిల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో కాకుండా వాళ్ళు అసలు ఏ విధంగా నడుపుతారు, ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారు, హక్కు ఎవరిదని ఎలా నిర్ధారిస్తారు, ఇవన్నీ కూడాను సమస్యగానే ఉంటాయి. ఇవన్నీ ప్రశ్నార్థకాలే.
ప్రభుత్వం ప్రజల్ని తిరోగమనం పట్టే విధంగా నడిపిస్తుంది. మళ్ళీ ఫ్యూడల్ వ్యవస్థ రావడం కోసం ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నటువంటి ఈ చీకటి చట్టాలు ప్రజలకు భాగస్వామ్యం లేకుండా న్యాయవాదులు కానీ ఎక్కడా కూడా ఈ చట్టం పట్ల ఒక అవకాశం ఇవ్వకుండా ఇది అవసరమా లేదా అనేది ఈ చీకటి చట్టాలు చేస్తూ ఉంది. వాస్తవంగా ఈ చట్టం యొక్క అవసరం ఎంత మాత్రమో లేదు. ఉన్నటువంటి చట్టాలను కనుక గట్టిగా ఇంప్లిమెంట్ చేయగలిగినట్లయితే, సక్రమంగా నడిపించగలిగినట్లయితే ఈ చట్టాలతో అవసరమే లేదు. అందువల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి నేను గట్టిగా కోరుకుంటున్నాను. ఈ భూ యాజమాన్య హక్కు చట్టం 2022 అనేది ఈ చీకటి చట్టంగా మేము భావిస్తున్నాము. ఈ చట్టం ద్వారా ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని హరించేటటువంటి చట్టం ఇది. ఇప్పుడు కోర్టులు రాష్ట్ర వ్యాప్తంగా 526 కోర్టులు ఉన్నాయి. అలాగే ఈ 526 కోర్టులు ఉన్నటువంటి కేసుల్ని పరిష్కరించడం కోసం వివిధ రకాలైనటువంటి జడ్జిలు, అలాగే గవర్నమెంట్ లాయర్సు, అలాగే ప్రైవేట్ లాయర్సు ఉండి ఈ యొక్క లిటిగేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాలని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇరు వర్గాల యొక్క వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అలాంటి దాన్ని పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి 526 కోర్టులో చేయలేటటువంటి పని 26 మందికి అప్పగించి ఈ యొక్క చట్టం ద్వారా ప్రజల యొక్క హక్కుల్ని హరించేటటువంటి విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఇది ప్రజా వ్యతిరేక చట్టం. దీన్ని తీసుకొచ్చే ముందు ఎవరితో కూడా న్యాయ నిపుణులతో కానీ, ప్రజా సంఘాలతో కానీ, రైతు సంఘాలతో కానీ ఎవరితో కూడా చర్చించకుండా తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయంగా మేము భావిస్తున్నాం. దీని మూలంగా ఏంటంటే రైతులకు ఉన్నటువంటి హక్కులు, వాళ్ళ యొక్క భూముల్ని వాళ్ళు కాపాడుకోవడానికి కోర్టుకు వచ్చే అధికారం కూడా లేకుండా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి ఏ ఆఫీసర్ అయితే ఉన్నాడో ఆ ఆఫీసరు అధికార పార్టీకి అనుకూలంగా ఉండి ఈ రైతులకి న్యాయం చేసే అవకాశం 99% ఉండదు. అందువలన ఈ చట్టాన్ని రద్దు అయ్యే వరకు కూడా మేము న్యాయవాదులుగా మేము పోరాడుతున్నాం. న్యాయం చేసినటువంటి వ్యక్తులుగా మేము ఈ చట్టాన్ని జనాన్ని కూడా తెలియజేసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఈ నిరాహార దీక్షలు అలాగే మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుని ఈ చట్టం రద్దు అయ్యే వరకు కూడా మాకు అండగా ఉంది. ఈ రద్దు కోసం మీరు అందరూ కూడా మాతో పాటు సహకరించి రద్దు చేసే వరకు కూడా మా పోరాటాన్ని పూర్తిగా కొనసాగిస్తాం. అలాగే రైతు సంఘాలు, మిగిలినటువంటి వ్యక్తులు కూడా ప్రైవేట్ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న శిబిరం న్యాయవాది సంఘం రైతాంగానికి తెలియని విషయాలన్నీ న్యాయవాది సంఘం ద్వారాగా రైతాంగానికి తెలియజేయడానికి ముందుకొచ్చారు. ముందుగా న్యాయవాది సంఘం మొత్తం న్యాయవాదులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సాగుదారులకి భూమి 70-60 సంవత్సరాల నుంచి సాగు చేసే క్రమంలో కూడా ఈ భూమి రైతుది అని నిర్దిష్టంగా నమోదు చేసే ప్రక్రియ ఎక్కడ మాకు దొరకట్లా. ఎందుకంటే 30 సంవత్సరాలు పంట వేస్తున్నాం, ఆ పంట ధ్వంసం అయిపోతుంది. మళ్ళీ 30 సంవత్సరాలు ఇంకో పంట వేస్తున్నాం, ఆ పంట కూడా లాస్ట్ దశకు వచ్చేసింది. ఇప్పుడు 3వ రకమైన పంటలు వేయడానికి భూముల మీద రైతులు ఐకత్వం అవుతున్నారు. మాకు తెల్లని విషయం ఏంటంటే మేము తోటలు పెంచుతున్నాం, భూములు పెంచుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, నీటి సదుపాయం కల్పిస్తున్నాం, బోర్లు వేస్తున్నాం. ఎంత శ్రమ పడినా ఈ భూమి ఈ రైతుదే అని నిర్దిష్టంగా చెప్పే యంత్రం మాకు ఎక్కడ దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ చట్టాలు మార్చి ఈ భూమి వాళ్ళ కింద ఉంది, వీళ్ళ కింద ఉంది అని తెలియజేస్తున్నారు. అసలు మేము సాగుదారులు లిస్ట్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికే ఉంటుంది. ఇవన్నీ బాగోలేక మేము న్యాయవాదుల్ని సహకరించి న్యాయవాదుల దగ్గరికి ఎక్కువ సార్లు తిరిగి ఆ భూముల స్వరూపాలు తెలుసుకుంటున్నాం. ఇదే పరిస్థితికి ప్రభుత్వం ఇంకా తీసుకెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ రైతులందరూ కలిసి మేము రాబోయే కాలంలో రైతులు కూడా